భద్రాచలం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శివాయ నమః శంభవే నమః ఓం శ్రీశేఖరాయ నమః ఓం విరూపాక్షాయ నమః నీలలోహితాయ నమః శూలపాణాయ నమః విష్ణువల్లభాయ నమః అంబికానాథాయ నమః భక్తవత్సలాయ నమః శర్వాయ నమః శ్రీకంఠాయ నమః గిరిశాయ నమః భుజంగభూషణాయ నమః గిరిరత్మినే నమః మునీవాససే నమః భగవతే నమః మృత్యుంజయాయ నమః జగద్వ్యాపినే నమః వర్గప్రదాయ నమః హరగాయ నమః త్రిగుణాకారం దర్శనం బిల్వవృక్షైశ్చ స్పర్శనం పాపనాశనం సాలగ్రామేషు విప్రాణాం తటాకే వనభూపయో శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ వసిష్ఠకుంభోద్భవ గౌతమార్య చంద్రార్కవైశ్వ నరలోచనాయ యక్షస్వరూపాయ జటాధరాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం మనస్పత్యర్భవే జ్ఞానగదేశయుక్తః ఆగ్రహే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणगोरगोत्रेभ्यः शर्वेभ्यः नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे तत्पुरुषाय विद्महे यानि कानि पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्मा अहं पापात्मा पापसम्भवात् राहिमां प्रभयादेव शरणागतवत् मंथा विश्वादिकं शान्तपराजलिदरं शिवं सकलं निष्कलङ्कं शक्तिज्ञानग्रियात्मकं गुरोन् परान् परान् नत्वा गुरुवं शाक्रमोदितान् सदाशिवमनन्दं च श्रीकण्ठः पुनरम्बिकं गृहं विश्वं दातारं स्मरेत् सप्तगुरून् प्रभात् सदा शिवादि सप्तगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः భక్తభాషలు విజ్ఞప్తి మన భద్రాచల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయనందున ఈరోజు జ్యేష్ఠ మాస చివరి సోమవారం సందర్భంగా ఉదయం 8 గంటల నుండి కూడా స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు జరిగాయి. రుద్రాభిషేక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పదలుస్తున్నాను. అలాగే 25 నుంచి కూడా 25 బుధవారం నుంచి జూలై 3వ తారీఖు శుక్రవారం జూలై 4వ తారీఖు శుక్రవారం వరకు కూడా మన ఆలయం నందున శ్రీ మహావారాహిదేవి యొక్క నవరాత్రులు జరుగును. 25 పొద్దున్న 10 గంటలకు శ్రీ ఉమాఈశ్వరి ఆలయమందులో ఉన్న శ్రీ ఉమాఈశ్వరి అంబికాదేవికి శ్రీ సూక్త పంచామృత అభిషేకము, సాయంత్రం 6 గంటలకు లలితా సహస్రనామ పారాయణ, 7 గంటలకు గణపతి పూజ, పుణ్య ఆవాచనము, కలశ స్థాపన, అఖండ దీపోజ్వాలన, అలాగే దీక్షాధారణ కార్యక్రమాలు జరుగును. అనంతరం శ్రీ మహావారాహి దేవి యొక్క అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమాలు జరుగును.
ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు ఈ 9 నవరాత్రులు కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణ అనంతరం శ్రీ మహావారాహికి అష్టోత్తర కుంకుమార్చన నీరాజన మహామంత్ర పుష్పాలు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరుగును. 29 ఆదివారం అనగా ఈ నెలాఖరికి సాయంత్రం 6 గంటలకు లలితా సహస్రనామ పారాయణ అనంతరం పంచమీ తిథి సందర్భంగా ఆలయం నందున అమ్మవారికి విశేష పంచమీ పూజ కార్యక్రమాలు జరుగును. అనంతరం సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి మంగళకరమైన సార సమర్పించుకున్నట తర్వాత నవవిధ హారతులు మహామంత్ర పుష్పము తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరుగును. అలాగే 2వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుండి కూడా అమ్మవారు శాకంబరి అలంకరణలో దర్శనమిస్తారు. 3వ తారీఖు అనగా గురువారం ఉదయం 10 గంటలకు ఆలయం నందున శ్రీ మహావారాహి సహిత శ్రీ సూక్త హోమము అలాగే అనంతరం శ్రీ రుద్రహోమ కార్యక్రమాలు జరుగును. అదే రోజు హోమం అనంతరం అమ్మవారికి అలంకరించిన శాకంబరి ఏదైతే కూరగాయలతో ఉన్నాయో ఆ కూరగాయల్ని ప్రసాదం కింద సమర్పిస్తారు. అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. 4వ తారీఖు చివరి రోజు సందర్భంగా సాయంత్రం 6 గంటలకు లలితా సహస్రనామ పారాయణ 7 గంటలకు అష్టోత్తర కుంకుమార్చన అనంతరం దీక్షా విరమణ ఉద్యాపన అమ్మవారి ఉద్యాపన కార్యక్రమాలు జరుగును. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ మహావారాహి దేవి యొక్క కృపకు పాత్రగా కోరుతున్నాం. ఈ మహావారాహి దేవికి పూజ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటయ్యా అని చెప్పని అనుకుంటే శాస్త్రం చెప్తుందయా. అలాగే మన భూ సమస్య దోషాలు కానీ కోర్టు సమస్య దోషాలు కానీ లేదా శత్రు జయం కానీ వ్యాపారంలో లాభాలు కానీ అన్ని రకాల రంగాల్లో కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది కదా. కాబట్టి మనకి అత్యంత అపూర్వమైన అవకాశం ఈ ఆషాఢ మాసంలో జరిగే వారాహిదేవి యొక్క నవరాత్రులు. ఈ నవరాత్రులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రగా కోరుతున్నాం. అలాగే అమ్మవారికి ఎంత నిష్టతో పూజ చేసుకుంటే అమ్మవారు అంత తొందరగా అనుగ్రహిస్తుందని శాస్త్రం చెప్తోంది. కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయానికి విచ్చేసి ఇంట్లో కుదరకపోతే ఆలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః.